కొమరం భీం కన్వర్జేషన్ కారిడార్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికోసం ప్రకటించిన జీవో 49 ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీ ప్రజల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 ను నిలుపుదల చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. కొమరం భీం కన్జర్వేషన్ కారిడార్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికోసం ప్రకటించిన జీవో 49 ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివాసీ ప్రజల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో 49 ను నిలుపుదల చేసేందుకు సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కొమరం భీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్లాన్ చేసింది. దానికి అనుకూలంగానే జీవో 49 విడుదల చేసింది. సో దీనిపైన అక్కడ ఉన్నటువంటి జీవో నంబర్ 49 పైన పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు పెద్ద ఆందోళన దిగాయి. ఒక దశలో ఈ యొక్క మొత్తం వ్యవహారం పైన అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. బంధుకు కూడా పిలిపించిన పరిస్థితి కనబడింది. సో ఈ కొమరం భీం కన్వర్జేషన్ కారిడార్ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ జీవోతో మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, అదేవిధంగా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఈ సంఘాలు భావించారు. సో దీంతో ఈ యొక్క ఆదివాసీలు, గిరిజనుల యొక్క హక్కులను కాలరాసి మొత్తంగా కూడా ఈ ఆదివాసీల అస్తిత్వానికే మనుగడనే ప్రశ్నార్థకం చేసేలా ఈ యొక్క జీవో ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రకమైన ఆందోళన దిగారు. సో మొత్తంగా కూడా ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గత 2 రోజులుగా పెద్ద ఎత్తున ఈ కొమరం భీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా కూడా ఈ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళన నిర్వహించిన వాటికి ఆదివాసీ సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. గ్రామ సభలకు సంబంధించి గ్రామ సభల ఆమోదం లేకుండా ఆదివాసీల చట్టాలను ఉల్లంఘిస్తూ తీసుకొచ్చిన ఈ జీవో అసలు ఎట్టి పరిస్థితుల్లో మనుగోడులో ఉండదు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళన ఇచ్చాయి. సో సోమవారం నాడు మొన్నటి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత బంధుకు కూడా పిలుపునివ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ, ఆదివాసీల మహిళా సంఘాలు, ఇతరత్ర మొత్తం అన్ని ఆదివాసీలు, గిరిజన సంఘాలు కలిసి మొత్తం బంధుకు కూడా పిలుపునిచ్చాయి. సో ఇవంతా చూస్తా ఉంటే ఈ పరిణామాలు ప్రభుత్వం కూడా కొంత ఆలోచనలో పడేసినట్టు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. వాళ్ళు ఈ యొక్క జీవో పైన అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి మంత్రులు, గిరిజన మంత్రులు కావచ్చు, ఆదివాసీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ గిరిజన ప్రాంత ఏరియాలో ఏజెన్సీలో ఈ యొక్క జీవో పైన ఆందోళనకు అనుమానాలు ఉన్నాయి. సో ఇటు పరిస్థితుల్లో మనం ఈ జీవో కనుక కంటిన్యూ చేస్తే, దీనికి ముందుకు వెళ్తే అనేకమైన ఇబ్బందికర కాస్త ప్రభుత్వం చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ జీవో విషయంలో మనం కొద్దిగా వెనుక తగ్గితే బాగుంటుంది. ఒకవేళ కనుక జీవోను కంటిన్యూగా చేసుకోవాలంటే, ముందుకు జీవో ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఆదివాసీ గిరిజన సంఘాలందరినీ కూడా పిలిచి అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటి, దానికి అనుగుణంగానే మనం ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సూచన చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఈ జీవో 40 పై కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. సానుకూలంగా స్పందించి ప్రస్తుతానికి జీవో 49 కి అమలు విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో అక్కడ గిరిజన సంఘాలు, అదేవిధంగా ఆదివాసీ సంఘాలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది మొత్తంగా కూడా పెసా చట్టాలు ఆదివాసీల అస్తిత్వాన్ని, మనుగడను, హక్కులను ఉల్లంఘిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈ జీవో విషయంలో వాళ్ళు రద్దు చేయాలని కోరినప్పటికీ ప్రస్తుతం ఆ జీవోను మొత్తం కూడా నిలిపివేసినట్టుగా తెలుస్తా ఉంది. వైశాలి.